ఏం అడగాలనుకుంటున్నావు వాడికి? కొన్ని రోజుల క్రితం స్వస్థత వరం కలిగిన ఒక దైవజనుడు కర్చీఫ్లు అమ్మితే మీరు వాటిని కొని చర్చిలో అమ్మారు. అవును. వాటిని రోగికి తగిలిస్తే స్వస్థత వస్తుందని, ఆ కర్చీఫ్ను ఊపుతో ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ వస్తుందని మీరు చెప్పారు. ఆ, ఇందులో సందేహం ఏంటి? కర్చీఫ్ను తగిలిస్తే స్వస్థత వస్తుందన్నారు. దానికి పౌలు నడికట్టి కంటించిన వస్త్రాన్ని రోగులు కంటిస్తే స్వస్థపడ్డారనే సందర్భాన్ని కూడా మీరు చెప్పారు. నా సందేహం ఏంటంటే, ఆ కర్చీఫ్ని దాన్ని మీకు అమ్మిన దైవజనుడికి మీరు అంటించారా లేదా? మా ఎదురుగానే బాక్స్ ఓపెన్ చేసి కొత్త కచ్చిప్లు ఇచ్చారు. సో ఆయనకి అంటించలేదు. అలాంటప్పుడు పౌలు నడికట్టి సందర్భాన్ని ఎందుకు వాడుకోవాలి? మన చర్చిలో రోగాలు ఉన్న వాళ్ళంతా కర్చీపులు కొనుక్కున్నారు, కానీ ఒక్కరికి కూడా స్వస్థత జరగలేదు. ఎందుకని? పౌలు అలా వస్త్రాన్ని నమ్ముకోలేదు, మరి ఆయన ఎందుకు అమ్మారు? అంటే ఆయనకి వాక్యం తెలియదు అనుకుంటున్నావా? ఆయన విమర్శించడానికి నువ్వు ఎప్పటి వాడవయ్యా? నేను ఆయన విమర్శించడం లేదండి, నా సందేహాలు మీకు చెప్తున్నానంతే. ఇంకా కర్చీపులతో ఆరాధిస్తే పరిశుద్ధాత్మను పొందుతామన్నారు. ఆరాధించాల్సింది ఆత్మతోనూ సత్యంతోనా, లేక కర్చీపులు చున్నీలతోనా? ఆత్మ కోసం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మను పొందుతామని లోకాసు వార్త 3:21, 11:13 స్పష్టంగా రాయబడింది. మరి మీరెందుకు కర్చీపుల వల్ల పరిశుద్ధాత్మను పొందుతామని చెప్తున్నారు? మన చర్చిలో ఆ కర్చీపుల వల్ల ఒక్కరైనా పరిశుద్ధాత్మను పొందామని సాక్ష్యం చెప్పారా? వాక్యం నేను నీకు చెప్పాలా, నువ్వు నాకు చెప్పాలా? అయ్యో, అదేం లేదు పాస్టర్ గారు, నేను మీకు వాక్యం చెప్పడం లేదు, నా డౌట్స్ మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు అడుగుతున్నట్లేదు, చెబుతున్నట్లుంది. సారీ పాస్టర్ గారు. సరేలే, ఈ మ్యాటర్ నాకు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉందండి. విశ్వాసులు స్వస్థత కోసం దేవుని మీద ఆధారపడకుండా కర్చీపుల మీద ఆధారపడుతున్నారు. విశ్వాసం క్రీస్తు మీద నుండి కర్చీపుల మీదకు మారిపోతుంది. ఇది నష్టం కాదంటారా? దేవుడు ఆరాధించమన్న విధానాన్ని విడిచిపెట్టి కర్చీపులు తిప్పుతూ ఆరాధిస్తూ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. ఇది నష్టం కాదంటారా? పరిశుద్ధాత్మ కోసం దేవుని మీద ఆధారపడమంటే మనుషులు తయారు చేసిన ఒక క్లాత్ మీద ఆధారపడుతున్నారు. అలాంటి వారు ఎప్పటికీ పరిశుద్ధాత్మను పొందలేరు. ఇది నష్టం కాదంటారా? నూనె బాటిల్స్ అమ్ముతున్నారు, నూనె స్వస్థపరుస్తుందని చెప్తున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని యాకోబు పత్రిక 5:15 రాయబడితే నూనె స్వస్థపరుస్తుందని ఎందుకు చెప్తున్నారు? యేసుక్రీస్తు మట్టి ద్వారా, ఉమ్ము ద్వారా, నీటి ద్వారా కూడా స్వస్థత చేశాడు. అంత మాత్రాన స్వస్థత వాటి వలన జరిగిందంటామా? స్వస్థపరిచే దేవుడే కదండి. మీరు అలా చెప్పడం వల్ల మన సంఘస్థులంతా నూనెను నమ్ముకుంటున్నారు. విశ్వాసం పక్కత్రోవ పడుతుంది. ఇది నష్టం కాదంటారా? విశ్వాసి కచ్చీపుని నమ్ముకుంటే నన్నేం చేయమంటావా? విశ్వాసం నూనె నమ్ముకుంటా తప్పు నాదా? ఆ తప్పు వాళ్ళదే, నాది కాదు. విశ్వాసి తప్పు చేస్తే సవరించాల్సింది మీరే కదా. వచ్చే ఆదివారం కర్చీప్ని నూనెని నమ్ముకోవద్దని చెప్తారా? కర్చీప్ ద్వారా ఆత్మను పొందుకోలేమని, కర్చీప్తో ఆరాధించకూడదని చెప్తారా? ప్రార్థనాపూర్వకంగా నూనె రాస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్తారా? నేనేం చెప్పాలో నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. మీటింగ్స్ అందరూ సంతోషంగా ఒప్పుకుంటే నీకు మాత్రం ఏమైందిరా? అందరి ముందు చెయ్యెత్తి నన్ను ఇన్సల్ట్ చేసావు. పాస్టర్ గారండి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని చేయట్లేదండి. మీరంటే నాకు చాలా గౌరవం అండి. చాలే కబుర్లు, ముందు మీటింగ్స్ విషయంలో నీ అభ్యంతరాలు ఏంటి చెప్పు. రే, అడిగారా? మనల్ని ఎలాగో పంపించేస్తారు, మొత్తం అడిగే. నాకు వాళ్ళ పేర్లు జీవితాలు నచ్చలేదండి. ఏంటి పేర్లు నచ్చలేదా? జాన్సన్, జాన్ జోసెఫ్, ఈ పేర్లు నచ్చలేదా? పోనీ ఫోన్ చేసి పేర్లు మార్చుకొని చెప్దామా? వాళ్ళ పేర్లు జాన్ జోసెఫ్, జాన్సన్ కాదు కదా పాస్టర్ గారు. స్పీకర్ పేరు రెవరెండ్ డాక్టర్ జాన్ జోసెఫ్, సింగర్ పేరు సంగీత సాహిత్యరత్న జాన్సన్. నాకు వాళ్ళ పేర్ల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. ఏంటో అభ్యంతరాలు? రెవరెండ్ అంటే అర్థం ఏంటండి? గౌరవింపదగిన. అయితే మన సంఘ పెద్ద గారు కూడా గౌరవించదగిన వ్యక్తే కదండి. ఆయన్ని రెవరెండ్ అనొచ్చా? అనకూడదు. మా నాన్నగారు కూడా నాకు గౌరవించదగిన వ్యక్తే. నేను ఆయన్ని రెవరెండ్ అనొచ్చా? అనకూడదు. ఎందుకని? అది కేవలం సేవకులకు మాత్రమే తగిన బిరుదు. దేవుడు సేవకులకు బాధ్యతలు ఇచ్చాడా, బిరుదులు ఇచ్చాడా? 1 కొరింథీ 12:28, ఎఫెసీ 4:13లో దేవుడు సంఘక్షేమాభివృద్ధి కోసం బోధకులను, కాపరులను, సువార్థికులను, అపోస్తలులను, ప్రవక్తలను నియమించాడు. అందులో రెవరెండ్లు, డాక్టర్లు లేరు కదండి. నేను రెవరెండ్ని కాదన్నాక నువ్వేడవయ్యా? ఆ సర్టిఫికేట్ సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డా నీకు తెలుసా? నేను మిమ్మల్ని రెవరెండ్ కాదు అనడం లేదు. అసలు రెవరెండ్ అనే బిరుదు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో అడుగుతున్నాను. దయచేసి నాకు చెప్పండి. అదంతా నాకు తెలీదు.
పాస్టర్లు మాత్రమే రెవరెండ్లు. అది కూడా అందరూ కాదు. ఎవరైతే బైబిల్ కాలేజీలో డిగ్రీ చేశారో వాళ్లే రెవరెండ్లు. మిమ్మల్ని రెవరెండ్ అని కాకుండా బ్రదర్ అని పిలిస్తే మీకు కోపం వస్తుందా? ఎందుకు రాదు? నేను రెవరెండ్ని. నన్ను రెవరెండ్ అని పిలవలసిందే. పాస్టర్ గారు, రెవరెండ్ అంటే అర్థం ఏంటండి? చెప్పాను కదా, గౌరవింపదగిన. రెవరెండ్ అంటే అర్థం గౌరవింపదగిన అని కాదండి. రెవరెండ్ అంటే భయపడదగిన వాడు లేదా భయంకరుడు అని అర్థం. రెవరెండ్ అనే మాటను కీర్తన 111:9 నుంచి తీసుకున్నారు. కింగ్ జేమ్స్ వెర్షన్ లో అక్కడ హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్ అని రాయబడింది. తెలుగులో రెవరెండ్ ను పూజింపదగిన వాడు అని తప్పుగా తర్జుమా చేశారు. హీబ్రూలో రెవరెండ్ ఉన్న చోట యారే అనే పదం వాడబడింది. దానికి భయంకరమైన లేదా బాగా భయపడదగిన అని అర్థం. ఈ పదం పాత నిబంధనలో మొత్తం 313 సార్లు వాడబడింది. ప్రతి చోట భయం అని తర్జుమా చేసి ఈ ఒక్క చోట పూజనీయుడు అని తప్పుగా తర్జుమా చేశారు. రెవరెండ్ అనే మాటకు భయంకరుడు అని అర్థం. మొదట్లో ఆర్సీఎం వాళ్లే రెవరెండ్ అని పెట్టుకునేవారు. ఇప్పుడు అందరూ పెట్టేసుకుంటున్నారు. మన దేవుడే రెవరెండ్ అని పిలువబడ్డానికి అర్హుడని నా ఉద్దేశం. దీనికి మీరేమంటారు? సరే, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ నా పేరు ముందు మాత్రం రెవరెండ్ తీయను. ఇంతకాలం రెవరెండ్గా పిలువబడ్డాను. ఇప్పుడు తీసేస్తే చీప్ గా కనబడతాను. పాస్టర్ అని పెట్టుకోండి. పాస్టర్ అనేది కామన్. రెవరెండ్ అనేది ఘనంగా ఉంటుంది. రెవరెండ్ మాత్రం నేను తీయను కూడా. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతతో పిలువబడడం చిన్నతనమా? మనుషులు దేవునికి మాత్రమే సరిపడే బిరుదుని మీకు ఇస్తే ఆ బిరుదుతో పిలువబడడం మాత్రం గొప్పతనమా? అదేంటి పాస్టర్ గారు? అదంతే. దీని గురించి ఇంకెక్కువ మాట్లాడుకో. మాట్లాడకుండా ఎలా ఉండమంటారండి? దేవుడి మహిమను మనిషి దొంగిలించొచ్చా? స్టీఫెన్, నువ్వు అద్దులు దాటుతున్నావు. క్షమించండి. దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. మా జ్ఞానం దేవుడిదే అంటూ ఒక పక్క చెప్తూ ఒక పక్క మేం పండితులు అంటూ డాక్టర్లుగా పిలువబడుతుంటే చూడలేక అద్దులు దాటేశాను. క్షమించండి. రెవరెండ్లు డాక్టర్లు ఇంటి పేర్లుగా మార్చుకొని దేవుని పిలుపుని దాచేస్తుంటే తట్టుకోలేక హద్దులు దాటేశాను. క్షమించండి. సేవకుల బాధ్యతల మీద కంటే బిరుదుల మీద దృష్టి పెంచి ఘనతల కోసం ప్రాకులాడుతుంటే భరించలేక హద్దు దాటేశాను. క్షమించండి. పాటలు పాడే తలంతు, వాయిద్యాలు వాయించే తలంతు దేవుడు మాకిచ్చాడని ఒక పక్క చెప్పుకుంటూ నేను సంగీత రత్నని, సాహిత్య రత్నని అని తమ తాము పొగుడుకుంటుంటే సహించలేక హద్దులు దాటేశాను. పిలిచింది, పని చేయించుకునేది, పరిస్థితులను అనుకూలపరిచేది దేవుడు. బిరుదులు పొగడ్తలు మాత్రం సేవకులవి. తలాంతులిచ్చింది, పాడించింది, పాటలు రాయించింది దేవుడు. చప్పట్లు సన్మానాలు మాత్రం గాయకులవి, సంగీత దర్శకులవి. సేవ చేస్తున్నప్పుడు పేరు ప్రఖ్యాతులు రావచ్చు, కానీ పేరు ప్రఖ్యాతుల కోసం సేవ చేయకూడదు. అంటే నేను పేరు కోసం సేవ చేస్తానంటావా? అయ్యో, నేను మిమ్మల్ని అనలేదండి. నన్నే అంటున్నావు. చెప్తాను. నిజంగా మిమ్మల్ని అనట్లేదండి. వాళ్ళ జీవితాలు నచ్చలేదన్నావు కదా, ఎందుకని? వాళ్ళిద్దరూ చాలా పేదరికం నుండి వచ్చారు. దేవుని కోసం ఎంతో కష్టపడ్డారు. ఎండ, వాన, ఆకలి అని చూడకుండా ప్రయాసపడ్డారు. దేవుడు ఇప్పుడు వాళ్ళకి ఏ లోటు లేకుండా చేశాడు. ఈ రోజు దేవుడు వాళ్ళని ఈ స్థితిలో ఉంచితే ఏసీ బోగిలో రిజర్వేషన్లు కావాలా? ఏసీ లాడ్జీలు కావాలా? లాడ్జి నుండి మీటింగ్ కి కారులో తీసుకువెళ్లాలా? ఎందుకు చేయాలండి ఇవన్నీ? వాళ్ళకి రిజర్వేషన్ అడిగారంటే అర్థం ఉంది. ఏసీ బోగి అడగడం ఏంటి? వాళ్ళు ఉండడానికి ఒక గది అడిగారంటే అర్థం ఉంది. ఏసీ లాడ్జి అడగడం ఏంటి? మీటింగ్ కి వెళ్ళడానికి ఒక వాహనం అడిగారంటే అర్థం ఉంది. ఏసీ కారు అడగడం ఏంటి? దేవాది దేవుడు పరలోక సింహాసనం నుండి పశువుల పాక వరకు తగ్గించుకున్నాడు. కాలినడకన మండు టెంట్లో పరిచర్య చేశాడు. రాళ్ల మీద మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. చెక్క పడవ మీద పడుకున్నాడు. గాడిద మీద ప్రయాణం చేశాడు. ఏ ఉంటే అవి తిన్నాడు. ఎక్కడ ఉండాల్సి వస్తే అక్కడ ఉన్నాడు. కానీ ఆ నాయకుడిని ప్రకటించే నేటి సేవకులు అనేకులకు మాత్రం సర్వసుఖాలు కావాలి. డంబాలకి, విలాసాలకి, శరీర సుఖాలకి అలవాటు పడిపోయిన ఇలాంటి వాళ్ళని ఎందుకండి పిలవడం? వాళ్ళ నుండి ఏం మాదిరి నేర్చుకోమంటారు? నేను ఆఫీసులో రోజుకు 10 గంటలు కష్టపడతాను. కూలి పనికి వెళ్లి రోజంతా కష్టపడే వాళ్ళు మన చర్చిలో ఉన్నారు. మా కష్టాజితాన్ని వాళ్ళ విలాసాలకి ఎందుకు ఇస్తామండి? కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇస్తే మాకు ప్రతిఫలం ఉంటుంది, కానీ ఇలా అతిగా జీవించే వాళ్ళకి ఇస్తే మాకేమొస్తుంది? సేవకుడు అంటే దేనికైనా అడ్జస్ట్ అయ్యే వాళ్ళ ఉండాలి, కానీ అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేసే వాళ్ళ ఉండకూడదు కదండి. ప్రతి స్థితిలోనూ సంతృప్తి పడేవాడు సేవకుడు, కానీ తనకు సంతృప్తి కలిగించే స్థితి కోసం ప్రాకులాడేవాడు సేవకుడు కాదండి. వాళ్ళు ఎందుకు వస్తున్నారండి? సేవ చేయడానికా? సుఖపడ్డానికా? ఎక్కువ మాట్లాడుకో. అలాంటి వారికి కావాల్సిన సమకూర్చం మన ధర్మం. సేవకులకు ఇవ్వడం తప్పనడం లేదండి, అలా డిమాండ్ చేయడం తప్పంటున్నాను. అలా డిమాండ్ చేసే వాళ్ళకి ఇవ్వడం తప్పంటున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఎవడో మానేరా? వాళ్ళ గురించి ఇష్టం వచ్చిన మాట్లాడక నువ్వంతా నీ వయసు ఎంత?
తప్పును ఖండించడానికి వయసుతో సంబంధం లేదు పాస్టర్ గారు. ఎదుటి వాళ్ళలో తప్పుండి ఆ తప్పు మనలో లేకుండా ఉంటే చాలు. మీరు పిలిచిన వాళ్ళిద్దరూ పరిచర్య చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఘోర పాపం. జాన్ జోసెఫ్ గారు డేట్లు కావాలని ఫోన్ చేస్తే వాళ్ళ పిఏ మాట్లాడి రేట్ల చిట్టా విప్పుతాడు. గృహ కూడికైతే 10,000, చిన్న మీటింగ్ అయితే 25,000, భారీ బహిరంగ సభ అయితే 50,000, ₹1,00,000 పబ్లిసిటీ. జాన్సన్ గారు అయితే సీడీలో పాడాలంటే 10,000, మీటింగ్ లో పాడాలంటే పాటకింత అని రేట్ చెప్తారు. బహిరంగ సభలు అయితే 3 రోజులకి 30,000, 50,000. ఆశించకుండా చేసేదాన్ని సేవ అంటారు, ఆశించి చేసేదాన్ని వ్యాపారం అంటారు. వీళ్ళ సేవకులా వ్యాపారస్తులా? వీళ్ళు ఖరీదైన జీవితం జీవిస్తూ అందుకు కావాల్సిన డబ్బు కోసం సేవతో వ్యాపారం చేస్తున్నారు. ఇచ్చినంత కానుక తీసుకోవాలి కానీ ఎంత కావాలి అంత కావాలని డిమాండ్ చేయడం ఏంటండి? వాక్యం చెప్పడం, పాటలు పాడడం దేవుడు ఉచితంగా కృప ద్వారా అనుగ్రహించిన వరాలు. ఉచితంగా ఇవ్వబడింది ఉచితంగానే ఇవ్వండి అని దేవుడు చెప్తుంటే పాటకింత గంటకింత అని రేట్లు కట్టి అమ్మడం పాపం అండి. దేవుణ్ణి నమ్ముకుని బ్రతకాలి కానీ వాక్యమైన దేవుణ్ణి అమ్ముకుని బ్రతకూడదండి. ఇదెంత సిగ్గుచేటు. నేను వాక్యం చెప్పాలంటే 5,000, 7,000, 10,000 అంటూ వారి వారి స్థాయిని బట్టి వాక్యాన్ని అమ్ముకుంటే పాస్టర్లు కోకొలలు. నేను ప్రార్థన చేయాలంటే 3,000 అంటారు స్వస్థవరం కలిగిన ఒక దైవజనుడు. వీళ్ళు ఆత్మవరాలని ఆర్థిక వనరులుగా మార్చేసుకుంటున్నారు. నేను సాక్ష్యం చెప్తే 5,000 అవుతుందంటారు ఒకరు. సాక్ష్యాన్ని డబ్బు కమ్మేసుకుని సాక్ష్యం లేని జీవితాన్ని గడుపుతున్నారు. టీవీల్లోనూ పోస్టర్లోనూ పదే పదే కనిపించి క్రేజ్ పెంచుకుని నాతో టిఫిన్ చేయాలంటే 5,000, ఫోటో దిగాలంటే 10,000 అంటూ జనాల పిచ్చితో వ్యాపారం చేసే సేవకులు కూడా తయారయ్యారు. పేరుకు సేవ, జరిగేది వ్యాపారం. ఆదిమ సంఘ సేవకులు ఆత్మచేత నడిపించబడ్డారు. ఆత్మ వారిని ఎక్కడికి కొనిపోతే అక్కడికి వెళ్లేవారు. నేడు కొందరు సేవకులు డబ్బు చేత నడిపించబడుతున్నారు. ఎవరు డబ్బిస్తామంటే వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు. ఇది క్రైస్తవ్యానికి అవమానం. అయినా తప్పు వాళ్ళది కాదండి, మనది. వాక్యాన్ని అమ్ముకునే వాళ్ళని, తలంతులు అమ్ముకునే వాళ్ళని మీటింగ్లకు పిలవడం తప్పు మనది. ఎవరు పిలవడం మానేస్తే అప్పుడు రేట్ల చట్టాన్ని చింపేసి ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అందుకే నాకు వాళ్ళని పిలవడం ఇష్టం లేదు. నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పుంటే నాకు చెప్పండి, నేను నా అభిప్రాయాలను మార్చుకుంటాను. రేయ్, నీలాంటి వాడు చర్చలో ఉండకూడదురా. అందుకేరా నీకు బాప్తిస్మం నిన్ను భరించలేక బయటికి గెంటేశారు. ప్రతి ఒక్కడికి పాస్టర్లు విమర్శించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లేరా పాస్టర్లకు సమాజంలో విలువ లేకుండా పోయింది. పోరా బయటికి. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. సేవకులు ఏమన్నా అంటే శాపం వచ్చిపోతావు. పాస్టర్ గారు, నేనేం తప్పు చేశానో చెప్పినట్టు పంపించండి. ఏరా, నేను నీకు సంజ చేసి చెప్పాలా? సంఘం నాది, పోరా బయటికి. నాలో ఏమైనా తప్పుంటే నాకు చెప్పండి పాస్టర్ గారు, నేను మార్చుకుంటాను. రేయ్, ఏంటో నీతో మాటలు? పో. రే మోజెస్, వీడితో తిరక్కు, మాట్లాడకు. మాట్లాడినట్టు తెలిస్తే నువ్వు కూడా పోతావు. నన్ను ఎదిరించే వాడితో తిరుగుతున్నావు, నేను ఏమనాలరా? నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి వీడితో కనిపించినా మాట్లాడినా నా చచ్చిమట్లు కూడా ఎక్కడే మనం. పోండ్రా బయటికి. చర్చి మీద చర్చి కట్టేటప్పుడు ఇది మనదే అన్నారు. మేం కష్టపడ్డాం, కష్టార్జితాన్ని ఇచ్చాం. మీటింగ్స్ పెట్టేటప్పుడు ఈ చర్చి మనదే అన్నారు. అర్ధరాత్రి వాల్ పోస్టులు అంటించి పరిచయం చేశాం. ఏదైనా గొడవలు వస్తే చర్చి మనది అన్నారు. అందరం కలిసి పోరాడి గొడవలను పరిష్కరించాం. ఈ రోజు మీ తప్పులను ఎత్తి చూపితే చర్చి మీది అంటున్నారు. ఇదే న్యాయం పాస్టర్ గారు? అవసరమైతే చర్చి మనది అంటున్నారు. మీ పొరపాట్లను ఎత్తి చూపితే చర్చి మాది అంటూ బయటికి గెంటేస్తున్నారు. ఏంట్రా ఎదురిస్తున్నావు? వీడితో తిరిగి నువ్వు కూడా చెడిపోయావా? పోరా, నువ్వు కూడా పో. ఎందుకు పోవాలండి? మేమేం తప్పు చేసామో చెప్పండి. ఎవడైనా త్రాగినా, ధనాపేక్ష కలిగిన వాడుగా ఉన్నా, వ్యభిచరించినా సంఘం నుండి వెలివేయమని బైబిల్లో ఉంది. మేమేం తప్పు చేసామని పంపిస్తున్నారో చెప్పండి. త్రాగే వాళ్ళు సంఘంలో ఉన్నారు, వాళ్ళను పంపించడం లేదు. వ్యభిచరిస్తున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారు, బ్రాందీ షాపులు నడుపుతూ దుర్వ్యాపారం చేస్తున్న వాళ్ళు సంఘంలో ఉన్నారు. వీళ్ళందరూ మన సంఘంలో ఉన్నారు. మీరు వాళ్ళకు బాప్తిస్మాలు ఇచ్చారు, ప్రభు బల్లలో పాలు పంపులు ఇస్తున్నారు. వాళ్ళ సంఘంలో పదవులు కలిగి ఉన్నారు. వాళ్ళని ఎందుకు పంపలేదు? మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు? చెప్పండి పాస్టర్ గారు. నీకు సంజాసి చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను మెడబెట్టుకుని బయటికి గంటేకి ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. పోండ్రా.